జనసేనాని ఎవ్వరూ నమ్మడం లేదా? పవన్ కళ్యాణ్ మాటలను సొంత పార్టీ క్యాడరే పట్టించుకోవడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏనాటికైనా ఏపీకి సీఎం అవుతాడని కార్యకర్తలు, అభిమానులు దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లో ఆయన ఏదో ఒక పార్టీకి ఊడిగం చేయడంతోనే సరిపోతోందని వారు బాధపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో అయినా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని అందరూ భావించారు. కానీ పొత్తులు తేలే నాటికే పవన్ పరిస్థితి ఏంటో కార్యకర్తలకు అర్థమైపోయింది. గతంలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ మళ్లీ ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. టీడీపీ క్యాడర్ కూడా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ రాజకీయంతో విసిగిపోయిన నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. పవన్ను నమ్మే పరిస్థితే లేదని, అలాంటప్పుడు కార్యాలయాలు మాత్రం ఎందుకని నాయకులు అంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని మాధవధారలో ఉన్న ఉత్తరాంధ్ర కార్యాలయానికి అద్దెలు కూడా చెల్లించడం లేదు. దీంతో ఇంటి యజమాని తాళాలు వేసుకున్నాడు. కేవలం విశాఖలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో జనసేన కార్యాలయాలకు తాళాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగానే నాయకులు కనీసం కార్యాలయాలకు కూడా రావడం లేదని, దీంతో అవి మూతపడిపోయాయని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే పవన్ కళ్యాణ్ శాశ్వతంగా పార్టీకి తాళం వేసుకోవచ్చని ప్రజలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.